సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవుడు వరమిచ్చిన పూజారి అనే సామెతలు మనం చాలా వింటాం. మరి ఇక్కడ దేవుడా పూజారా మనకు తెలియదు, కానీ ఇప్పటికే ఒక సినిమాలో నటించి మరో 4-5 సినిమాలకు అంకురార్పణ జరుపుతూ మరోవైపు ఎన్నికల ముందు ఒక ప్రభావవంతమైన కార్యక్రమానికి రూపకల్పన చేయాలనే సంకల్పంతో వరంగల్కు చెందిన ప్రముఖ సైకియాట్రిస్టు ఇప్పటికే సినిమా రంగంలో కాలుమోపిన ఎర్ర శ్రీధర్ రాజు నేటి భారతం అనే సినిమాను రూపొందించారు. కానీ దురదృష్టవశాత్తు ఇంకా సెన్సార్ కోరల్లోనే అది చిక్కుబడిపోయింది. అసలు సెన్సార్ కోరల్లో ఉండటానికి అది బయటికి రాకపోవడానికి కారణాలు ఏమిటి? ఒకవైపు సినిమా రంగం సంక్షోభంలో ఉంది. 17వ తేదీ నుంచి చిన్నపాటి సినిమా థియేటర్లు బంద్ చేస్తున్న పరిస్థితులలో మరి మంచి ఒక ఉదాత్తమైన సినిమాని, మంచి ఆలోచనలతో నిర్మించిన సినిమాని విడుదల కాకపోవడానికి కారకులు ఎవరు, దాన్ని అడ్డుపడేది ఎవరు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు స్టూడియోకి విచ్చేసిన ఎర్ర శ్రీధర్ రాజు గారికి ముందుగా స్వాగతం తెలియజేస్తున్నాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు చెప్పండి, అసలు నేటి భారతం సినిమా ఎందుకు సెన్సార్ లో ఆగిపోయింది? అంటే చాలా సినిమాలు వస్తున్న పరిస్థితులలో ఏదో రకంగా కటింగ్ చెప్పే పరిస్థితి సినిమా విడుదలవుతుంది మాకు తెలిసినంత వరకు. మరి మీ సినిమా ఎందుకు ఆగిపోయింది? సినిమా బేసిక్ గా ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా. సో సినిమాలలో ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనకు వినోదాత్మకమైనటువంటి వినోదమే ప్రధానాంశంగా ఉండేటువంటి సినిమాలు ఉంటాయి. కొన్ని సినిమాలు ఏమో వినోదంతో పాటు సందేశాత్మకంగా ఉండి ఓ ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఒకటే పాత్రతో నిర్మించిన సినిమా ఇది ప్రయోగాత్మకమే. ఒకే యాక్టర్ తోటి నిర్మించబడ్డ సినిమా. పాత్రలు చాలా ఉంటాయి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. యాక్టర్ గా మాత్రం యాక్టర్. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటిదంటే, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీ అని ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన కేరళ ఇండస్ట్రీ చూసినట్టయితే, మలయాళం తమిళ ఇండస్ట్రీ చూసినట్టయితే అక్కడ ప్రయోగాత్మకమైనటువంటి సినిమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఒక 10 సినిమాలన్నీ వస్తాయి. తమిళంలో కూడా కన్నడంలో కూడా కొన్ని మనం కాంతారా లాంటి సినిమాలు చూసాం. ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంట్. జనరల్ తెలుగు ప్రేక్షకుల రిసీవ్ చేసుకోరు అని ముద్ర వేయబడ్డాం, కానీ కాదు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఎక్కడ మిస్టేక్ లేదండి. క్రియేటర్స్ ఉంటారు, చూసేవాళ్ళు ఉంటారు. కానీ రిలీజ్ ప్రక్రియ చిన్న సినిమాలకు అతి భయంకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక కార్పొరేటైజేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటాం. అంటే సార్, మీరు నిర్మాతగా రిలీజ్ ప్రక్రియ అంటున్నారు, నేనేమంటున్నా అంటే అసలు సెన్సార్ దగ్గరనే ఆగిపోయింది కదా పరిస్థితి. అసలు అక్కడ ప్రాబ్లం ఏంటిది చెప్పండి. మీరు మన థియేటర్ల గురించి అంశం వేరు, అసలు సెన్సార్లే ఆగిపోయింది ఎందుకు? కట్స్ చెప్పారా, లేకపోతే చూడటానికి ఇష్టపడ, అసలు ఏం జరిగింది? ఇప్పుడు సెన్సార్ లో ఆగడానికి కారణం ఏంటిదంటే, ఇప్పుడు రాజకీయాలకు సంబంధించిన సినిమాలు చాలా వచ్చినాయి. మీరే మొదలు కాదు, చివరి కూడా కాదు. కానీ ఏ ఒక నాయకును, ఒక పార్టీను ఏదో 4 అక్షింతలు వేసినట్టు విమర్శించినట్టు ఉంటేనేమో సెన్సార్ వచ్చినాయి. కానీ నేను తీసిన సినిమాలో స్పెషల్ ఏంటిదంటే, నేటి భారతం సినిమాలో కానీ, అంతకుముందు నేను తీసినటువంటి మేరా భారత్ మహాన్లో కూడా భయంకరమైన సెన్సార్ సపరేషన్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు పాలసీలను ప్రశ్నించడం జరిగింది. గవర్నమెంట్ పాలసీ స్టేట్ ఆర్ సెంట్రల్. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మనం ఎప్పుడైతే ప్రణాళికలను పాలసీలను వ్యతిరేకిస్తామో అన్ని పార్టీలు ఒకటైతే, అందరూ ఒకటైతారు. మనల్ని మాకు కూడా ముప్పు తప్పదు. సో ఇప్పుడు నేను అడిగిన సూటి ప్రశ్నలు 3 దాంట్లో. ఒకటి ఏంటంటే, మనకు కరోనా సమయం వచ్చింది. ఆ విపత్కర సమయం లోపల కుంభమేళ అవసరమా అని అడిగాను ప్రజలను కూడా ప్రశ్నించినట్టే. అది ప్రభుత్వాన్ని ఎక్కువగా ప్రభుత్వం కనుక ఒక పాలసీ చేసింది అనుకోండి, ఈ విపత్కర పరిస్థితులలో 144 సెక్షన్ లాగా ఉన్నప్పుడు, బందులు జరుగుతున్నప్పుడు, మొత్తం లాక్డౌన్ జరుగుతున్నప్పుడు కుంభమేళ లాంటిదాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో అనొచ్చు అంటే అయిపోయాయి. బహుశా అంతర్లీనంగా మీరు ఒక డాక్టర్ గా అక్కడ చెప్పాల్సి వచ్చిందేమో. ఇంకోటి, మందులు బ్లాక్ మార్కెట్ లో దొరకడానికి కారణం ఏంటి? సిస్టమ్ లోపల ఎప్పుడు కార్పొరేట్ వైద్యాన్ని, ప్రైవేటు వైద్యాన్ని తెగ మెచ్చుకునేటువంటి ఈ ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ, లీడర్లు కానీ, కరోనా తర్వాతనన్నా మారినమా అంటే ఏం మారలేదు. మన ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ లాగా ప్రభుత్వ వైద్యం మీద ఎందుకు మనం ఫోకస్ చేయలేదు? ఇప్పుడు 2022 నుంచి 2024 వరకు కూడా ఎటువంటి మార్పులు, కొంత తెలంగాణలో బెటర్ అనొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంత ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా ఇప్పుడు మనకు మనం ప్రైవేట్ మీద ఆధారపడాల్సి వచ్చింది. అదే సీరం ఇండియా లిమిటెడ్ అనేటువంటి ప్రెస్టీజియస్
ఒక 100 సంవత్సరాల సంస్థ మన దగ్గర ఉన్నది. ఇప్పుడు దానికి ఈ వ్యాక్సిన్స్ తయారు చేసేటువంటి బాధ్యతను ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఫార్మా కంపెనీలకు? అయితే శ్రీధర్ రాజు గారు, ఇదే విషయాన్ని ఇప్పుడు ఇటీవల మళ్ళీ కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతుంది. పలానా సంస్థకు సంబంధించిన వ్యాక్సిన్ వేసుకుంటే దుష్ఫలితాలు వచ్చాయి, తర్వాత కూడా ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు, కొన్ని కోట్ల 100 కోట్లాది రూపాయలు పెట్టారని. అంటే అంతర్లీనంగా ఇదంతా కూడా దానిలో సినిమాలో వచ్చిందా? అంటే కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు ఎందుకు ఆలోచించాలా, ఓటు వేసే ముందు ఎందుకు? ఈ ప్రశ్న వేసినప్పుడు ప్రభుత్వంతో సెన్సార్ బోర్డే కాకుండా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లాంటి సంస్థల నుంచి కూడా ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయి మీకు? వాటి నుండి ఎటువంటి ఇబ్బంది? అంటే డాక్టర్ వృత్తిని కూడా ఒక విధంగా మీరు మెడికల్ డాక్టర్ వృత్తిని కూడా ప్రశ్నించారు కదా. కానీ డాక్టర్ వృత్తిని ప్రశ్నించడానికి ఏం లేదండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటి పాలసీ ఉంది, నేను ఫస్ట్ సినిమాలో తీసింది అదే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పాలసీ ఒక ఉద్దేశం ఏమంటారు వాళ్ళు, ప్రతి పౌరునికి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అంటారు. ఆ కార్పొరేట్ వైద్యము అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ ఉన్న వైద్యాన్ని గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేదు డైరెక్ట్ గా అనేది నా ప్రశ్న. ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఎంకరేజ్ చేయడం వల్ల అంటే ప్రతి సంవత్సరము దాదాపు 11 నుండి 1200 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ మీద ఖర్చు పెడుతున్నారు. అది ప్రైవేట్ హాస్పిటల్స్ పోతున్నది మేజర్ అమౌంట్, 90%. ఆ ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేసే బదులు దీనితో గవర్నమెంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి ప్రజలకు సూటిగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, డాక్టర్లకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, పారామెడికల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, నర్సింగ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎందుకు ఇవ్వలేదు ప్రజలకు? ఇస్తే కనుక కరోనాలో అటువంటి విపత్కర పరిస్థితుల్లో మన దేశం వెనుకబడి ఉండకపోయింది. అయితే భారతదేశం లాంటి దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉంది కదా సార్, ప్రైవేటు ప్రభుత్వం ఉంది కదా, ప్రైవేట్ను కూడా ఎంకరేజ్ చేయాల్సిన, ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. విద్య, ఆరోగ్యం అనేది ప్రాథమిక హక్కు అండి ప్రతి పౌరునికి, వాస్తవం. సో ఆ ప్రాథమిక హక్కును ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఇచ్చి ఫుల్ఫిల్ చేయలేము మనం. ఎందుకంటే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళకు కార్యక్రమాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. రైట్, మనం ఇక్కడికి వద్దాం మళ్ళీ. సెన్సార్ బోర్డు సెన్సార్కి వెళ్ళిన తర్వాత జనరల్ గా మోతాదు మించి కట్స్ చెప్పడమో లేకపోతే రివైజ్ కమిటీకి వెళ్ళటమో ఇవన్నీ ఫార్మాలిటీస్ అయిపోయినాయా? ఫార్మాలిటీస్ అయ్యేంత టైం లేకుండే వాళ్ళ నుంచి నాకు కమ్యూనికేషనే రాలేదు. నేను కమ్యూనికేషన్ కూడా ఎదురు చూశాను, 2 సార్లు ఫోన్ చేశాను, ఒకసారి ఆఫీస్కి వెళ్ళాను, కానీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటిది ఏమీ లేదు, సమాధానం కూడా రాలేదు. దర్శకుడు కూడా ఆల్రెడీ పేరున్న దర్శకుడే కదా భరత్ గారు, దర్శకుడు కూడా పేరున్న దర్శకుడే మీ సినిమా. భరత్ పారేపల్లి గారు మోర్ దాన్ 30 మూవీస్ తను డైరెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 4-5 బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు తాను దాసనారాయణరావు గారి సంస్థలో మోర్ దాన్ 70 మూవీస్ తను అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. తను మంచి ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్. ఇంకోటి సామాజిక అవగాహన ఉన్నటువంటి డైరెక్టర్ చాలా తక్కువ మంది దొరుకుతారు అట్లా. ఇప్పుడు మేము నేటి భారతంలో ఇంకొక ఆబ్జెక్షన్ ఏంటంటే, ఒక గవర్నమెంట్ రాజధాని నిర్ధారించింది, దాన్ని అసెంబ్లీలో పాస్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి అప్రూవల్ తెచ్చుకుంది. ఇంకో గవర్నమెంట్ ఎన్నికల తర్వాత కొత్త గవర్నమెంట్ ఆ రాజధానిని 3 రాజధానులు వేస్తా ఉంటది. ఈ రాజధాని డెవలప్ చేయదు. ఒక అడ్రస్ లేకుండా ఒక స్టేట్ ను ఒక 5 ఏళ్ళు ఉంచడం జరిగింది మొట్టమొదటిసారి. ఇది ఒక విధంగా ఈ విధంగా ఇప్పుడు జరిగినప్పుడు నేను ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ సూటిగా అడిగిన ప్రశ్న ఏంటిదంటే, ఎందుకు ఒక రాజధాని నిర్మించుకోలేకపోయింది ఒక స్టేట్? అది పార్టీల యొక్క స్వార్థమా, లేకుంటే పార్టీలో ఉండేటువంటి లీడర్ల యొక్క స్వార్థాల వల్ల ఇట్లా జరిగిందా, ప్రజల లోపల ఉన్న లోపమా? ఇది మనం ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? మా అవసరాలను మీరు ఎందుకు, ఏ కారణం చేత ఒక పాలసీని ఇంకో గవర్నమెంట్, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ బ్రేక్ చేసింది? సరి అయినటువంటి కారణం ఇవ్వాలి. ఏదో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిర్రు, లేకుంటే వాళ్ళు ఇట్లా చేసిర్రు, వాళ్ళు ఏదో దీంట్లో స్వార్థానికి చేసుకున్నారు, ఒక క్యాస్ట్ కు దీన్ని ధనవంతులను చేయడానికి, ఇది నిరూపించలేని, ఆధారం లేని కేవలం ఆరోపణలు మాత్రమే. ఓకే, ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా? ఇప్పుడు సెన్సార్ నుంచి విడుదల కాలేదు, మీరు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, పెద్ద స్థాయిలో ఖర్చు పెట్టారు, ఒక సినిమా ఒక ఫ్యాషన్ గా తీశారు, దీనికి ఏంటిది పరిష్కారం? అందుకోసమే మేము వెతికి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో యూట్యూబ్ ఛానల్లో స్పందన అంటే ఇప్పుడు యూట్యూబ్ కూడా మళ్ళీ డిజిటల్ ప్రమోషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే అది అయితే అప్పుడు ఎన్నికల టైంలో మనం డిజిటల్ ప్రమోషన్ చేస్తే అది బ్యాక్గ్రౌండ్, అది వేరే అడ్వర్టైజ్మెంట్, అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది ముందుకు రాలేము అంత ధోరణి. ఇప్పుడు ఇంకో 2-3 రోజులలో మళ్ళీ డిజిటల్ ప్రమోషన్ చేయబోతుంది. ఇప్పటి వరకు చూసిన 10,000 మంది దాకా చూశారు సినిమాను.
అయితే దీంట్లో చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే యూట్యూబ్ లో కూడా కొంత సెన్సార్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారు, కొన్ని సీన్స్ బ్లాక్ అండ్ వైట్ చేయడం, ఒక 7 నిమిషాల సినిమాను కట్ చేయడం ప్రధానం అనుకుంటే మనం అక్కడ కొంచెం ఇబ్బందిగా. ఇంకోటి మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ తగ్గించడం, ఇటువంటివి జరిగినాయి. అయినా సినిమా బాగుంది అని అంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ లిటరేట్ రైటర్స్ కానీ మంచి మేధావులు ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ చూడడము, నన్ను ఎంకరేజ్ చేయడం, మెచ్చుకోవడం జరిగింది. అది నాకు చాలా సంతృప్తినిచ్చేటువంటి విషయం. డాక్టర్ గారికి మేరా భారత్ మహాన్, నేటి భారతం తర్వాత కూడా ఇన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రతికూలతలు ఎదురైనా ఇదే తోవల వెళ్తారా? వెంటనే పందా మార్చుకునే అవకాశం ఉందా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను ఒక పర్పస్ఫుల్ గా ఒక రంగాన్ని ఎన్నుకున్నాను. నేను ఒక డాక్టర్ అయినా, ఎంతో మంది ఎంబీబీఎస్ చేస్తారు, కానీ నేను కూడా ఎంబీబీఎస్ చేశాను. కానీ నా వల్ల ఈ సమాజానికి ఏమవుతుంది అనేటువంటి చైతన్యాన్ని నేను చెప్పాను కదా. సంపత్ రాజారాం గారు నా గురువు గారు, వారు చెప్పారు, ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టింది గ్రేటరా, కడుపు నిండుకి ఏం పెట్టినా అవసరం లేదు కదా. సో అవసరం ఉన్నప్పుడు ఫస్ట్ సైకాట్రిక్ హాస్పిటల్ను నేను తెలంగాణలో స్టార్ట్ చేయగలిగాను. అదేవిధంగా సినిమా రంగానికి వచ్చినా కూడా సినిమా రంగంలో ఒక ల్యాప్స్ ఉంది, ఒక ల్యాక్యునా ఉంది. ఆ వెలితిని నా ద్వారా కొంతవరకు నేను ఫుల్ఫిల్ చేయగలుగుతానని నెక్స్ట్ జనరేషన్ కన్నా ఎట్లయినా నా తర్వాతి వచ్చేటువంటి యంగ్ జనరేషన్ అన్నా. సార్, నెక్స్ట్ జనరేషన్ అన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న, అసలు ఇప్పుడు అంటే మారిన పరిస్థితుల పట్ల ఇప్పుడు రాబోయే జనరేషన్ విప్లవాత్మకమైన సినిమాలు కానీ సందేశాత్మకమైన సినిమాలు కానీ ఇష్టపడుతున్నారా, ఆలోచిస్తున్నారా? వాటి గురించి చెప్పండి. డెఫినెట్ గా ఆలోచిస్తారండి, డెఫినెట్ గా ఆలోచిస్తారు. అంత స్పీడు, కెరీర్ ఓరియంటెడ్, డబ్బు సంపాదన ఇవన్నీ పడుతున్న ఒక తరం ఆలోచిస్తుందా ఈ సినిమాలు? అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ వచ్చిన కొత్త లోపట ఒక మాయా ప్రపంచం అనేది మనిషి చుట్టూ ఏర్పడడం వల్ల ఒక ఊహా ప్రపంచంలో వాళ్ళు ఉండడం జరిగింది. అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ అందరు దాంట్లో నుంచి బయటకు వస్తారు ఆ మాయ నుంచి. ఇప్పుడు కొత్తగా ఒక సెల్ ఫోన్ వచ్చినప్పుడు దాని మీద ఒక మౌజ్ ఉంటుంది, రాను రాను సెల్ ఫోన్ ఎట్లా తగ్గించుకోవాలనేది అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ టూలు, అది ఏం చేస్తా ఉంటుంది, మనిషి యొక్క టైంను గుంజడానికి, అది అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానిలో సిన్సియారిటీ అనేది మన ఉపయోగం కోసం మాత్రమే లేదు, ఇప్పుడు సెల్ ఫోన్ బిజినెస్ కోసం కూడా ఉన్నది అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. ప్రపంచాన్ని ఎట్లా వాడుకుంటే అట్లా. ప్రపంచం దర్శక నిర్మాతగా, నటుడిగా పేరు వచ్చింది. నిజానికి సెన్సార్, ఈ సినిమా సెన్సార్ వదిలిపెట్టండి, ఇప్పుడు దాదాపు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ థియేటర్లన్నీ కూడా మూసిపడే పరిస్థితి. ఒక ప్రొడ్యూసర్ గా చెప్పండి, దీని పరిస్థితి ఎట్లా ఉంది సినిమా రంగం ఈ విషయంలో? ఇప్పుడు ఎట్లుండాలంటే బేసిక్ గా మనము సినిమా తీసి రిలీజ్ చేయాలంటే అది సినిమా నిర్మాణానికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పబ్లిసిటీకి, థియేటర్స్ను మనం రెంట్ తీసుకోవడంలో అవుతుంది. సో చిన్న సినిమాలకి ఇది ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి, ఈ థియేటర్స్ అన్నీ కూడా ఒక 4 పెద్ద నిర్మాణ సంస్థల చేతిలో ఉండే వరకు ఈ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఒకటే ఉంటుంది, బిజినెస్. ఆ బిజినెస్ లో ఏం ప్రాబ్లం అయితే నేను వాళ్ళని కన్విన్స్ చేయాలి, నా సినిమా నడుస్తుంది, దీనివల్ల మీకు ప్రాఫిట్ వస్తుంది అని. నేను ఆ పెద్ద సంస్థలను కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఒకటే ప్రశ్న అడుగుతారు, ఈ సినిమా నడవదయా? సినిమా నడవదు అని వాళ్ళు డిసైడ్ చేశాక నేను వాళ్ళని కన్విన్స్ చేసేది ఎట్లా? వాళ్ళు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉంటారు, ఇటువంటి సినిమాలే నడుస్తాయి. అంటే మంచి కంటెంట్ ఉంటే ఏదైనా నడుస్తుంది. బలగం దానికి ఉదాహరణ అని చాలా మంది చెప్తారు. ఇప్పుడు బలగం మంచి కంటెంట్ ఉంటే నడుస్తుంది డెఫినెట్ గా. కానీ ఒక 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి స్ట్రగుల్ చేసి వేణుగారు ఒక నిర్మాణ సంస్థను కన్విన్స్ చేసుకొని, ఆ కన్విన్స్ చేసుకున్న తర్వాత సీనియర్ యాక్టర్ అసలు తనకున్న పరిచయాలతోటి ఆ మాత్రం రిలీజ్ చేసుకోగలిగారు, తనను తాను ప్రూవ్ చేసుకోగలిగారు. అట్లాగే శ్రీధర్ రాజు గారు కూడా ఇప్పుడు మన యూట్యూబ్ కాకుండా ఇంకా ఏమైనా వేరే మాధ్యమాల ద్వారా పబ్లిక్ లోకి తీసుకుపోయే ఆలోచన ఉందా దీన్ని? ఇప్పుడు నేను దీంట్లో ఇంకొకటి కూడా నేను ఆలోచించదలుచుకున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ లో రిలీజ్ చేసి లాస్ కాలేదు, నేను సినిమా థియేటర్ కంటే ఎక్కువ మందికి నేను రీచ్ కాగలుగుతున్నా. ఇంకోటి, నేను అనుకున్న సందేశాన్ని 5 పైసలు ఖర్చు పెట్టలేని ఒక బీదవాడు, రోజుకు బీపీఎల్ లో బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా నా సినిమా ఫ్రీగా ఇంటికాడ కూర్చొని చూడొచ్చుగా సెల్ ఫోన్ లో. సెల్ ఫోన్ అయితే అందరి దగ్గర ఉంది కదా ఇప్పుడు.
అది ఒక రకంగా నాకు ఆనందాన్ని ఇస్తుంది. కాకుంటే వాళ్ళకు నేను ఒక సినిమా తీశాను, రిలీజ్ చేశానని వాళ్ళకు రీచ్ అవ్వడానికి నేను పబ్లిసిటీ చేయగలుగుతానా లేదా, నా స్టేచర్ దానికి సరిపోద్దా లేదా అనేది నేను చూసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఈ సమస్య ఇలాగే ఉన్నా ఇంకా రాబోయే నిర్మాణ రంగంలో ఏమైనా ఉన్నాయా సినిమాలు? డెఫినెట్ గా అంటే నేను వేరే సంస్థలలో కూడా, వేరే నిర్మాణ సంస్థల్లో కూడా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను. మేజర్ రోల్స్ ఉంటాయి. నిజానికి మీకు యాక్టర్ గానే ఇప్పుడు ఇంకెక్కువ గుర్తింపు రావచ్చు, ప్రొడ్యూసర్ గా కాకుండా. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ గా నాకు ఎక్కువ గుర్తింపు వస్తుందా రాదా అని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఒక పందా ఉన్నది కాబట్టి. నేను ఏంటంటే పాలసీలను ఏ విధంగా క్వశ్చన్ చేయాలని దాని మీదనే నేను స్టోరీలన్నీ నేను రాసుకోవడం జరిగింది. నేను వర్క్ కూడా దాని మీదనే చేస్తున్నాను. నేను ఇప్పుడు వేరే దాని గురించి ఆలోచించాలి తెలుసుకుని. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ డ్రైవర్ అని రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రీ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. అదేంటంటే వ్యవసాయ భూమిని అటు రెసిడెన్షియల్ గానీ కమర్షియల్ దాని కింద గానీ కన్వర్షన్ కు వ్యతిరేకంగా ఒక హీరో కొట్లాడతాడు. అది కూడా అంటే జెన్యూన్ ప్రాబ్లం. అతను ఒకనొక స్థాయిలో ఒక ఫ్రస్ట్రేషన్ కి వెళ్ళినప్పుడు తను ఏ విధంగా సమాజానికి గుణపాఠం చెప్పాలనుకుంటాడు అనేది సినిమా. ఇప్పుడు ఇది అది పాలసీ మేకింగ్ దానికి సంబంధించినటువంటి దాని మీద డిస్కషన్ తో పాటు ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్, సినిమాటిక్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. దానిలో సక్సెస్ ఖచ్చితంగా కావాలి సార్. ఒక చివరి ప్రశ్న, మీ వ్యక్తిగతమైన ప్రశ్న. అంటే ఒక వరంగల్ సమాజం నుంచి చాలా మంది నుంచి వచ్చిన ప్రశ్న ఏమిటంటే, డాక్టర్ ఎర్రా శ్రీధర్ రాజు వైద్య రంగంలో చాలా ప్రముఖుడు, కానీ చాలా మంది మనం 2 కాళ్ళ పడవంటాం కదా, మీరు 2 కాళ్ళు కాదు 60 కాళ్ళ మీద అని. ఎందుకంటే ఆ స్టెబిలిటీ లేకుండా చేసినారు. డాక్టర్గా, ఇప్పుడు యాక్టర్గా, సినిమా రంగంలో వీటన్నిటికి సంబంధించి చాలాసార్లు బీసీ సంఘాన్ని స్థాపించి కావచ్చు, బీజేపీలో కావచ్చు, వేరే పార్టీలో చేరడం కావచ్చు, రాజకీయాల్లో పోటీ చేయడం కావచ్చు, ఇట్లా వివిధ రకాలుగా బహుముఖ పాత్ర పోషించారు. దానివల్లనే వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఇలాంటి రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఒక ప్రశ్న మీ శ్రేయోభిలాషి నుంచే వచ్చింది. దానికి మీరే సమాధానం చెప్తారు? దీనికి 2 విషయాలు ఉన్నాయి సార్ దీంట్లో. ఒకటి ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి పెరిగినటువంటి కల్చర్లో మా ఫాదర్ కానీ మా ఫోర్ ఫాదర్స్ కానీ నాకు ఎవరైతే గైడెన్స్ ఇచ్చిన పెద్దలందరూ కూడా నాకు నేర్పింది ఏంటిదంటే, నువ్వు చేయగలిగింది నువ్వు సమాజానికి చేయకుంటే నువ్వు పాపం చేసినట్టు. నువ్వు ఏం చేయగలుగుతావో చేయాలి, ఎందుకంటే నీకే వచ్చింది ఈ ఐడియా. నువ్వు సినిమా రంగాన్ని కానీ మీడియాను కానీ పబ్లిక్ అవేర్నెస్ కోసం వాడుకోవచ్చు అనేది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీడియా అనేసరికి ఇప్పుడు నేటి భారతంలో ప్రధాన భూమిక హీరో ఎవరు అంటే జర్నలిస్ట్. చూసాం. ఒక జర్నలిస్ట్ అనేవాడు ఒక 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 మూల స్తంభం. ఇప్పుడు 4వ సింహం అంటాం సమాజంలో, డెమోక్రసీలో. ఒక జర్నలిస్ట్ ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏ విధంగా కామన్ మ్యాన్ తెలియదు, జనరల్ గా చూడటం వరకే. సో ఇప్పుడు జర్నలిస్టులకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎన్నో పత్రికలలో, ఎన్నో మీడియా సంస్థలలో శాలరీస్ లేవు. వాళ్ళు మరి వాళ్ళ జీవనాన్ని ఏ విధంగా గడుపుతున్నారు, దానికి ఎంత కష్టపడుతున్నారు. ఏదో ఒక మనం క్లిక్ చేసి యూట్యూబ్ లో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తాము, కానీ ఆ యూట్యూబ్ నడపాలంటే శ్రమ ఎంత కష్టం. దాన్ని ఇప్పుడు నేను సినిమా తీసి యూట్యూబ్ లో ఇస్తే దాన్ని పబ్లిసిటీ ఎంత అవసరం, మరి పబ్లిసిటీకి ఎంత ఖర్చు అవుతుంది, కామన్ మ్యాన్ తెలియదు ఇదంతా. సో ఒక జర్నలిస్ట్ జర్నీని నేను దాంట్లో రోల్ ప్లే చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తుందండి. గ్రేట్. ఒక సమాజానికి డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, టీచర్ ఎంత ఇంపార్టెంటో, ఒక సమాజానికి, సమాజ నిర్మాణానికి, ఫ్యూచర్ కు ఒక జర్నలిస్ట్ అంత అవసరం. అటువంటి పాత్ర నేను చేయగలగడం అనేది నాకు అదృష్టంగా భావిస్తాను. ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా కూడా మీరు విజయ సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వేణు మాధవ్ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు.